రాష్ట్రంలో రైతులకు సోమవారం నుంచి వారం రోజుల పాటు అంటే ఈరోజు సోమవారం నుంచి వారం రోజుల పాటు రైతు భరోసా పెట్టుబడి సాయం అవుతుంది. ఫస్ట్ ఎకరం లోపు, తర్వాత 2 ఎకరాలకు, 3 ఎకరాలకు, 4 ఎకరాలకు ఇట్లా వారం రోజులు రైతు భరోసా పడుతూనే ఉంటుంది. టంగ్ టంగ్ అని మరి ఏదో ఒకటి ఉంది కదా, మరి టంగ్ టంగ్ అని మోగుతాయా లేదో చూద్దాం. 1 గుంట వ్యవసాయ భూమి ఉన్న రైతు మొదలు 1 గుంట ఉన్న రైతు మొదలు పంటలు సాగయ్యే ప్రతి ఎకరానికి రైతు బ్యాంకు ఖాతాలో పెట్టుబడి సాయం జమ అవుతుంది. సో క్లియర్. సో ఇక్కడ మీకు అర్థమైపోయిందా? మొన్న 4 ఎకరాల వరకు ఇచ్చిన ప్రభుత్వం ఈసారి మాత్రం మరి ఎన్నికల దృష్టిలో పెట్టుకోనా, రైతు సంక్షేమం దృష్టిలో పెట్టుకోనా, మొత్తానికైతే సాగుకు యోగ్యమైన ప్రతి ఎకరానికి కూడా రైతు భరోసా ఇవ్వాలని అయితే సిద్ధమైందట. 5 ఎకరాలు ఉందా మీకు, 10 ఎకరాలు ఉందా, 15 ఎకరాలు ఉందా, డోంట్ వర్రీ, మీ అందరికీ కూడా రైతు భరోసా రైతుల ఖాతాల్లో పడబోతోంది. సో ఇక్కడ ఫస్ట్ ఏమో సోమవారం నుంచి వారం రోజుల పాటు రైతు భరోసా పెట్టుబడి సాయం అందించనున్నామని చెప్పేసి ఇక్కడ చెప్పారు. సో సోమవారం నుంచి వారం రోజుల పాటు రైతు భరోసా పెట్టుబడి సాయం అందిస్తారు ఒకటి. అండ్ 1 గుంట వ్యవసాయ భూమి ఉన్న రైతు మొదలు పంటలు సాగయ్యే ప్రతి ఎకరానికి రైతు భరోసా బ్యాంకు ఖాతాలో పెట్టుబడి సాయం జమ అవుతుంది. సో ప్రతి ఎకరానికి కూడా ఇస్తారట. అండ్ రైతులు వడ్డీ వ్యాపారులను బ్యాంకులను ఆశ్రయించాల్సిన అవసరం లేకుండా పెట్టుబడి సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. యాసంగిలో రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన బోనస్ సొమ్ములను కూడా కొద్ది రోజులనే జమ చేస్తామని చెప్పేసి అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ప్రకటించినటువంటి సందర్భం చూస్తున్నాం. సో మొత్తంగా ఇదొక రైతులకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎలాంటి కట్ ఆఫ్ లేకుండా, ఎలాంటి లిమిట్ లేకుండా, అండ్ అది కూడా సాగు యోగ్యమైన భూములకే, దున్నడానికి వీలైన సాగు భూములకు మాత్రమే రైతు భరోసా పడబోతోంది. దట్ ఈజ్ అన్లిమిటెడ్. 5 ఎకర్స్, 15 ఎకర్స్, 20 ఎకర్స్, 30 ఎకర్స్. సో వాళ్ళందరికైతే పడే అవకాశం ఉంది. ఈ ఒక 20 లక్షల ఎకరాలు భూమి సాగు యోగ్యం కాని భూమి ఉంది. 1,30,00,000 ఎకరాల ఒక 30 లక్షల ఎకరాలు ఆల్రెడీ 20 లక్షల ఎకరాలు సాగు యోగ్యం కాని భూములకు గతంలో రైతు బంధు అయితే పడ్డది. ఇప్పుడు అవన్నిట్లో మినహాయిస్తారు. ఆ 20 లక్షల ఎకరాలకైతే రైతు భరోసా పడది. మిగతా ఆ 10 లక్షలు 1,00,00,000 ఎకరాలకు దాదాపుగా ఈ రైతు భరోసా అయితే పడే అవకాశం ఉంది. మొత్తంగా ఇవాళ సోమవారం నుంచి వారం రోజులు పడతాయి, ప్రతి ఎకరానికి పడుతుంది. ఇది ఒక న్యూస్.